హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గృహలక్ష్మి లాగ్స్. ఈరోజు చపాతీ రోల్ ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులో ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని ఇలా అంతా కలిసేలా కలుపుకుంటున్నాను, ఎక్కడ ఉండలు లేకుండా. ఇందులోనే కొంచెం కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకుంటున్నాను. చపాతీ ముద్ద ఎలా కలుపుకోవాలో అలానే కలుపుకోవాలి. ఈ చపాతీ రోల్ కూడా ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనం చపాతీ రోల్కి కావాల్సిన స్టఫింగ్ అయితే రెడీ చేసుకుంటాము. స్టవ్ మీద ఒక కడాయి పెట్టి ఆ కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. ఇందులోనే 1/4 కప్పు క్యాబేజీ తరుగు అయితే వేస్తున్నాను. నేనైతే సన్నగా కట్ చేసుకున్నాను. ఇందులోనే పొడవుగా కట్ చేసుకున్న క్యారెట్, అందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇందులోనే మీడియం సైజు పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, ఇందులోనే ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్నది అయితే వేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. ఇందులో కారం తక్కువే పట్టిద్దండి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ వేసుకున్నాను. ఇందులోనే ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా అంతా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లో ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ లోపల పక్కన పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత ఇలా చపాతీ చేసుకొని అటు ఇటు కొంచెం లైట్గా ఆయిల్ వేసుకొని ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. నేను ఆయిల్ వేసి కాలుస్తున్నానండి. మీ దగ్గర బట్టర్ ఉంటే బట్టర్ అయినా వేసి కాల్చుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నా దగ్గర బట్టర్ లేదు కాబట్టి ఆయిల్ వేసి కాల్చుకున్నాను. ఈ లోపల కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇందులో ఫైనల్గా కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఫైనల్గా ఒకసారి కలుపుకొని ఆపేస్తే సరిపోద్ది. ఈ లోపల చపాతీ కూడా కాలిపోయింది. ఇలా సన్నగా కొంచెం కర్రీ పెట్టుకొని ఇలా చపాతీ రోల్ అనేది ఇలా చుట్టుకుంటే రెడీ చపాతీ రోల్ అనేది. ఈ చపాతీ రోల్ అనేది మార్నింగ్ టిఫిన్కి కానీ, పిల్లల లంచ్ బాక్స్కి కానీ, ఈవినింగ్ స్నాక్స్కి కానీ చాలా బాగుంటుందండి. ఇది టమాటా సాస్తో తింటే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.